హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 264 పాయింట్ డౌన్ అయ్యి 48,174 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 53 పాయింట్స్ డౌన్ అయ్యి 14,146 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి రిలేటెడ్గా మాట్లాడుకుంటూ ఒక కంపెనీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటాను కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఆ కంపెనీ వేరొక కంపెనీస్లో వాటాని హోల్డ్ చేస్తుంటుంది. ఇండివిజువల్గా ఆ కంపెనీ కూడా బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఆ డేటా కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాగ్రత్తగా వీడియోని గమనించడానికి ప్రయత్నించండి. సో మొదటగా వీడియోలో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, ప్రీవియస్ డేస్లో వచ్చిన అప్డేట్సే, బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో పోస్ట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో పోస్ట్ అవుతుండేసరికి స్టాక్ ప్రైస్లో మనకి యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఈ సండే నైట్ లైవ్ అయిపోయిన తర్వాత నైట్ 1 o'clock అరౌండ్ నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఆ వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ అని పెడుతూ ఐటీసీ పక్కనే రిలయన్స్ అని తమ్నెల్లో మెన్షన్ చేశాను కదా. సో ఆ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ 18 years ఉన్న ఏజ్ లిమిట్ని, మినిమం టొబాకో కన్సంప్షన్కి ఉన్న ఏజ్ లిమిట్ని నెక్స్ట్ 21 yearsకి తీసుకువెళ్ళాలనుకుంటుంది. సో దట్ కన్సంప్షన్ మీద, టొబాకో కన్సంప్షన్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటే అది టొబాకో రిలేటెడ్గా స్టాక్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ నెక్స్ట్ డే ఐటీసీ పాజిటివ్లో ఓపెన్ అయింది. కాకపోతే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో ఇలా సిగరెట్స్ రిలేటెడ్గా న్యూ డ్రాఫ్ట్ బిల్ అనేది కేంద్రం ప్రతిపాదించబోతుంది అనేసరికి టొబాకో స్టాక్స్ రిలేటెడ్గా ప్రెషర్ అయితే బిల్డ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ డిహెచ్ఎఫ్ఎల్ గురించి కూడా ఫ్రెండ్స్. సో 1 week బ్యాక్ మనం ఈ పెన్నీ స్టాక్తో జాగ్రత్త 30 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. బట్ కమింగ్ డేస్లో ఆ కంపెనీలో జరుగుతున్న కొన్ని ప్రొసీడింగ్స్ కారణంగా ఆ కంపెనీలో ఎవరైతే వాటాని హోల్డ్ చేస్తున్నారో, షేర్స్ హోల్డ్ చేస్తున్నారో, వాళ్ళకి నెగిటివ్గా ఇంపాక్ట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ప్రీవియస్గా ఇతర కంపెనీస్లో జరిగిన రెజల్యూషన్స్ని మనం గమనిస్తే ఈక్విటీ హోల్డర్స్ని ఏ రెజల్యూషన్ కూడా రెస్పెక్ట్ చేయలేదు. కాబట్టి ప్రెసెంట్ ఈ పెనీ స్టాక్ 30 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి. డిహెచ్ఎఫ్ఎల్ రిలేటెడ్గా కొంత అలర్ట్గా ఉండండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళు కానీ, సో కొత్తగా ఎవరైనా కొనాలనుకుంటున్నా సరే, రెజల్యూషన్ ఒక అవుట్కమ్ మనకి January 14th వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిస్టింగ్గా షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి వాల్యూ లేదని, రెజల్యూషన్ కానీ పాస్ అయినట్లయితే ఈ కంపెనీలో షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. అప్డేట్ వచ్చేదానికంటే కూడా అప్డేట్ ఎంతవరకు రీచ్ అయిందనే దాన్ని బట్టి ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో ఐటీసీ, డిహెచ్ఎఫ్ఎల్ రిలేటెడ్గా అప్డేట్స్ కనిపిస్తుండేసరికి ఈ రోజు మనకి స్టాక్ ప్రైజెస్లో అయితే యాక్టివిటీ కనిపించింది. నెక్స్ట్ వెంకీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ కంపెనీ పౌల్ట్రీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో పౌల్ట్రీకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, సో వీటిల్నే వీళ్ళు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ బిజినెస్లో ఎక్కువ శాతం పౌల్ట్రీ నుంచే వస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకని ఈ కంపెనీ 6% ఫాలో అయింది? న్యూస్ అప్డేట్స్ని గమనించారా? రాజస్థాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్లో బర్డ్ ఫ్లూ, మెడికల్ భాషలో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనమాట. ఈ వైరస్ అక్కడ కొంత క్యాటిల్ అలాగే పౌల్ట్రీకి ఇన్ఫెక్ట్ అయిందనేలాగా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అలాగే డైరింగ్ దగ్గర నుంచి అయితే అఫీషియల్గా ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పౌల్ట్రీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి కమింగ్ డేస్లో ఒకవేళ ఈ వైరస్ మిగిలిన రాష్ట్రాలకు కూడా సోకినట్లయితే పౌల్ట్రీ ప్రైజెస్ లైక్ చికెన్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, వాటి ప్రైజెస్ మనకి ఫాలో అవుతాయి. బికాస్ ఇలా బర్డ్ ఫ్లూ అనగానే బయట డిమాండ్ కూడా పడుతుంది. కాబట్టి సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో వాటి రిలేటెడ్గా ఫుడ్ని, మెడిసిన్స్ని సప్లై చేస్తున్న వాళ్ళకి కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 6% దగ్గరగా వెంకీస్లో అయితే ఫాల్ కనిపించడం జరిగింది. ఎప్పుడైతే ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఇంకా ప్రైజెస్ పడిపోతుంటాయో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వెంకీస్ ఒక షేర్ ప్రైస్ పడిపోతూ ఉంటుంది. కాకపోతే మళ్ళీ చికెన్ ప్రైజెస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, మళ్ళీ ఎప్పుడైతే పౌల్ట్రీకి డిమాండ్ క్రియేట్ అవుతుంటుందో దెన్ అగైన్ ఈ స్టాక్ ప్రైస్లో చాలా ఎక్కువ ర్యాలీ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది చాలా ఎక్కువ వోల్టైల్గా మూవ్ అయ్యే స్టాక్. నెక్స్ట్ ఎయిర్టెల్ అలాగే వొడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎయిర్టెల్ అలాగే వొడాఫోన్ ఐడియా వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వీళ్ళని ఇంత డబ్బులు కట్టండి అని చెప్పి ప్రీవియస్గా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది కదా. ఎయిర్టెల్ని 43,989 crores కట్టమంటే వొడాఫోన్ ఐడియాని 58,250 crores కట్టాలని, 254 crores దగ్గరగా కట్టాలని సుప్రీంకోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు కేసు వేయడమో జరిగింది. ఆ కేసుని గెలవడం కూడా జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో సుప్రీంకోర్టు చేసిన డిస్కషన్స్ మనం గమనిస్తే కొన్ని సందర్భాల్లో వొడాఫోన్ ఐడియా అలాగే ఎయిర్టెల్ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ఇవి సరికాదు, ఇవి క్యాలిక్యులేషన్స్ మేము ఇంతే కట్టాలని చెప్పే ప్రయత్నం కోర్టుకు చేస్తున్న ప్రతిసారి కూడా ఈ ఛార్జెస్ మీ అంతటగా మీరు క్యాలిక్యులేట్ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే చెప్తుందో ఆ మొత్తం డబ్బులు కట్టే ప్రయత్నం చేయండి అని సుప్రీంకోర్టు ఆ టైంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లైసెన్స్ ఫీని అలాగే స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ని రెండింటిని కూడా కంబైన్ చేసి మమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు. ఆ రెండింటిని కంబైన్ చేసి 43,989 crores కట్టమంటున్నారు. కాకపోతే కేవలం లైసెన్స్ ఫీయే మేము కట్టాలి. సో ఆ లైసెన్స్ ఫీనే చూస్తే 21,000 crores మాత్రమే మేము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కట్టాలి. కానీ 43,000 ఆల్మోస్ట్ 44,000 crores మేము కట్టాల్సింది కాదు. క్యాలిక్యులేషన్స్ ఎర్రర్ కారణంగా ఇంత కట్టాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారని ఎలాగా భారతీ ఎయిర్టెల్ వాళ్ళు ఏజీఆర్ కేసు రిలేటెడ్గా సుప్రీంకోర్టుకు మూవ్ అయ్యారని అప్డేట్ రావడం జరిగింది. సో భారతీ ఎయిర్టెల్ కాదు, వొడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా
మేము కట్టాల్సింది 58,000 to 54 crores కాదు, 28,000 crores మాత్రమే మేము కట్టాలని సుప్రీంకోర్టుకు మూవ్ అయ్యారని అయితే అప్డేట్ రావడం జరిగింది. ప్రీవియస్ జడ్జిమెంట్స్ విన్న వాళ్ళకి అది క్లియర్గా అర్థమవుతుంది. జడ్జెస్ ఈ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్ ఈ కంపెనీస్కి అయితే అడ్వాంటేజ్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ బ్యాంకింగ్ బిజినెస్ రిలేటెడ్గా డేటాను అయితే పోస్ట్ చేయడం జరిగింది. మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, ఒక బ్యాంక్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్గా డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. ఇది ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్గా సెంటిమెంట్ని పాజిటివ్గా అయితే టర్న్ చేస్తుంది. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేసిన డేటా కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే ఉంది. సో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో గమనిస్తే, డిపాజిట్స్, ఈ బ్యాంక్లోకి వచ్చే డిపాజిట్స్ని గమనిస్తే, ఈ డిపాజిట్స్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే 11% గ్రో అయ్యాయి అంటున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 41% గ్రో అయింది అంటున్నారు. సో ఇది ఎంటైర్ డిపాజిట్స్. దీంతో రీటైల్ డిపాజిట్స్ అంటే మనలాంటి రీటైల్ పీపుల్ వేసే డిపాజిట్స్ గురించి మాట్లాడుతున్నారు, హోల్సేల్ డిపాజిట్స్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ టాప్ 20 డిపాజిటర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కాసాని ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ గమనించండి, Q3 FY20 అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ అనమాట. ఆ పాయింట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒక కాస్తా రేషియో 20.9%గా ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో ఏంటి, ప్రీవియస్ క్వార్టర్తో మెన్షన్ చేద్దామంటే ప్రీవియస్ క్వార్టర్లో వీళ్ళ కాసా 36.5%గా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ క్వార్టర్లో వీళ్ళ కాసా 44.6%గా ఉంది. సో 36.5% నుంచి 44.6%కి గ్రో అవడం అనేది డెఫినెట్లీ మనం పాజిటివ్గా చూడాల్సి ఉంటుంది. ఈ డేటా మార్కెట్లోకి 3 అరౌండ్ అయితే ఫ్లో అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఆ పాయింట్స్లో నెగిటివ్లో ఉన్న స్టాక్ ప్రైస్ కాస్త 10% దగ్గరగా స్టాక్ ప్రైస్లో అయితే ర్యాలీ కనిపించి పాజిటివ్ 4% దగ్గరలో క్లోజ్ అవడం జరిగింది. ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ 41 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్ డేస్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఈ బ్యాంక్ రిలేటెడ్గా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. బట్ ఫ్రెండ్స్, ఈ బ్యాంక్ రిలేటెడ్గా ఆల్రెడీ డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఆల్మోస్ట్ 7 months బ్యాక్ ఈ స్టాక్ ప్రైస్ 19 రూపీస్ దగ్గరగా ఉన్నప్పుడు ఈ బ్యాంక్ రిలేటెడ్గా ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఈ ఫ్రీ టైంలో ఈ వీడియోని వాచ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ రిలేటెడ్గా మార్నింగ్ చేసిన అప్డేట్ని మీరు గమనిస్తే, యూకే న్యూ కార్ రిజిస్ట్రేషన్స్ 29% ఫాలో అయ్యాయి. 1940 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా యూకేలో, బ్రిటన్లో ఎప్పుడూ కూడా కార్ సేల్స్ ఇంతలా ఎక్కువగా ఫాలో అవ్వలేదన్నమాట. సో 2019 కార్ సేల్స్తో కంపేర్ చేస్తే 29% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఫాలో అవడం జరిగింది. సో యూకేలో ఉన్న అన్ని కార్ సేల్స్ ఇంపాక్ట్ అయ్యాయంటే యూకేలో బిజినెస్ చేస్తున్న టాటా మోటార్స్ మీన్స్ టాటా మోటార్స్కి సంబంధించిన జాగ్వార్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ కూడా ఇంపాక్ట్ అయింటుంది. వాటి కార్ సేల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యింటాయి నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ టాటా మోటార్స్ వాళ్ళు అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 3 అరౌండ్ వాళ్ళ కార్ సేల్స్ డేటా, యూకే కార్ సేల్స్ డేటాని పబ్లిష్ చేయడం జరిగింది. JLR సేల్స్ స్పెషల్లీ యూకేకి సంబంధించిన సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 28.6% గ్రో అవడం జరిగింది. టాటా సఫారీ గుర్తుందా? సో అగైన్ టాటా సఫారీని గ్రావిటాస్ అనే ఒక పేరుతో టాటా మోటార్స్ వాళ్ళు ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో SUV సెగ్మెంట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇది 7-seater SUV. ఈ సెగ్మెంట్లో ఉన్న SUVస్కి ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఒక చీఫ్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ గ్రాసిమ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఒక కంపెనీ గురించి ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకుందామని, అది గ్రాసిమ్. సో ఈ గ్రాసిమ్ రిలేటెడ్ ఉన్న డేటాను కొంత ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. మార్నింగ్ 9:50 అరౌండ్ ఒక వెబ్సైట్ ఒక లింక్ని పోస్ట్ చేస్తూ గుడ్ ఫర్ గ్రాసిమ్ అని అప్డేట్ చేయడం జరిగింది కదా. సో దీని రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుందాం. అలాగే కంపెనీ రిలేటెడ్గా ఉన్న కొంత ఇంట్రెస్టింగ్ డేటాని మీతో నేను షేర్ చేస్తాను. సో 9:50 అరౌండ్ మీరు గ్రాసిమ్ ఒక స్టాక్ ప్రైస్ని మీరు గమనిస్తే ప్రీవియస్ క్లోజ్ అరౌండే ఉంది. బట్ అక్కడి నుంచి క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి more than 2% దగ్గరగా ర్యాలీ అయితే స్టాక్ ప్రైస్లో కనిపించడం జరిగింది. వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మొదట రీసెంట్ టైమ్స్లో మనం యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే మాట్లాడుకుంటూ వచ్చాం కదా. సో వేరొక దేశాల నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీ వేసింది అనుకోండి, వాటి ప్రైజ్లు ధరలు పెరుగుతాయి. ఆ వస్తువుల్ని ఇండియాలో తయారు చేస్తున్న మ్యానుఫ్యాక్చరర్స్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ విస్కోస్పాన్ యాన్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ వేయబోతుందని, సో ఈ ప్రొడక్ట్ ఎలా ఉంటుందని మీరు చూడాలనుకుంటే ఈ యాన్ ఇలా ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ ఇది టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గమనించి ఉండొచ్చు. సో దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీ వేసినట్లయితే ఇది తయారు చేసే వాళ్ళల్లో ఇండియాలో లార్జెస్ట్ ప్లేయర్, అలాగే గ్లోబల్గా 3rd లార్జెస్ట్ ప్లేయర్ అయిన గ్రాసిమ్ వాళ్ళకి ప్రైజింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇది గ్రాసిమ్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఈ డేటానే కాదు ఫ్రెండ్స్, ఇంకాస్త డేటానే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వోడాఫోన్ ఐడియా ఉందా? సో ఇఫ్ ఇన్ కేస్ వోడాఫోన్ ఐడియా కమింగ్ డేస్లో గ్రో అవుతుంది. బట్ వోడాఫోన్ ఐడియా గ్రో అవ్వకపోతే వోడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా అని ఎవరైనా థింక్ చేస్తున్నట్లయితే దెన్ మీరు గ్రాసిమ్ ద్వారా వోడాఫోన్ ఐడియాని అయితే ప్లే చేయొచ్చు. బికాస్ గ్రాసిమ్ వోడాఫోన్ ఐడియాలో 11.5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ డేస్లో వోడాఫోన్ ఐడియా చాలా స్ట్రాంగ్గా గ్రో అయితే అది ఇండైరెక్ట్గా గ్రాసిమ్ని కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. కేవలం వోడాఫోన్ ఐడియాలోనే కాదు, ఇక్కడ మీరు గమనిస్తే ఆదిత్య బిర్లా క్యాపిటల్లో 54.23% వాటా,
అల్ట్రాటెక్ సిమెంట్ లో 57.28% వాటా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లో 11.29% వాటా, హిందాల్కోలో నియర్ టు 4% వాటా గ్రాసిమ్ వాళ్ళు అయితే హోల్డ్ చేస్తున్నారు. సో ఇది ఒక హోల్డింగ్ కంపెనీ మాత్రమేనా, వీళ్ళు ఇండివిజువల్ గా ఏ బిజినెస్ షేర్ అంటే ఇక్కడ మీరు గమనించండి. అబౌట్ అస్ లో వీళ్ళ బిజినెస్ ని మీరు గమనిస్తే కెమికల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఇన్సులేటర్స్ కానీ అండ్ వీళ్ళ కెమికల్స్ విభాగం గురించి చూస్తే ఇండియాలో కాస్టిక్ సోడా తయారు చేస్తున్న కెమికల్ కంపెనీస్ లో గ్రాసిమ్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. సో ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా. నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో టైటాన్ రిలేటెడ్ గా ఉన్న డేటా మాట్లాడుకునే దానికంటే ముందు టైటాన్ వాళ్ళు సంపాదించే డబ్బుల్లో ఎక్కువ శాతం డబ్బులను ఎక్కడి నుంచి సంపాదిస్తారు, ఇది నాకు తెలిసి మల్టిపుల్ టైమ్స్ నేను వీడియోస్ లో మాట్లాడాను. సో ఎక్కువ శాతం డబ్బులు గోల్డ్ సంపాదిస్తారు. గోల్డ్ బిజినెస్ ద్వారా బయట తనిష్క్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఎక్కువ సంపాదిస్తారు. సో వాళ్ళు అనుకుందాం వాళ్ళు సంపాదించేది ఒక 100 రూపీస్ అనుకుంటే మోర్ దాన్ 80 రూపీస్ దగ్గరగా గోల్డ్ జ్యువెలరీ సెగ్మెంట్ నుంచి సంపాదిస్తుంటే నియర్ టు 13 రూపీస్ దగ్గరగా వాచెస్ సెగ్మెంట్ నుంచి అండ్ 6 రూపీస్ దగ్గరగా 6% దగ్గరగా ఐవేర్ సెగ్మెంట్ నుంచి సంపాదిస్తుంటారు. రీసెంట్ క్వార్టర్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ డేటాని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తూ గోల్డ్ అలాగే జ్యువెలరీ సెగ్మెంట్లో 15% గ్రోత్ కనిపించింది అంటున్నారు. ఫెస్టివల్స్ అలాగే వెడ్డింగ్స్ ఎక్కువగా జరగడం కారణంగా రీసెంట్ మంత్స్లో ఎక్కువ టికెట్ సైజ్ ఉండేటివి, అంటే కొంతమంది ఎక్కువ బంగారం కొనడం కారణంగానే సేల్స్ ఇలా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మీన్స్ లాస్ట్ ఇయర్ ఎంతమంది కస్టమర్స్ అయితే తనిష్క్ స్టోర్స్ లోకి వెళ్ళి బంగారం కొన్నారో ఇంకా అంతమంది కూడా మా స్టోర్స్ లోకి రీచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వాచెస్ సెగ్మెంట్ 88% గ్రోత్ ని చూసింది అంటున్నారు. ఐవేర్ సెగ్మెంట్ 92% గ్రోత్ ని చూసింది అంటున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న లెవెల్సే. ఇంపార్టెంట్గా మీరు నిఫ్టీ రెసిస్టెన్స్ని గమనిస్తే ఈరోజు నిఫ్టీ 14,244 అరౌండ్ వచ్చి నెక్స్ట్ మళ్ళీ మనకి కొంత ఫాల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత సడన్గా మార్కెట్లో ఫాల్ కనిపించి నియర్ టు 14,040 వరకు ఫాల్ అయింది. మీన్స్ ఫ్రమ్ రెసిస్టెన్స్ మనం చూస్తే నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా మార్కెట్లో మనకు కరెక్షన్ కనిపించడం జరిగింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ రేపటి సెషన్ కూడా నేను ఈ లెవెల్స్ని గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది 14th జనవరి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తే 14,300 రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తే 14,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. సో 14,000 to 14,300 ఇది ఒక ఇంపార్టెంట్ రేంజ్ అయితే అవుతుంది ఈవెన్ రేపటి ఎక్స్పైరీ కూడా. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.